అహల్య, గౌతమ్, అదితి వీళ్ళు ముగ్గురు కూడా బయట నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఇంతలో అదితి ఇంట్లో పనిచేస్తున్న సీతాలు అదితి అమ్మగారు అని గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. ఏమైంది సీతాలు, నువ్వేంటి ఇలా వచ్చావని అంటూ ఉంటే, అదితి అమ్మ మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. శ్రావ్య అమ్మగారికి అమ్మోరు పోసింది అని చెప్పి అంటూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అహల్య శ్రావ్యను ఒక చోట పడుకోబెట్టి తన మీద వేపాకులు పెట్టి అక్కడ అమ్మవారి ఫోటోతో పూజ చేస్తూ శ్రావ్యకు దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. కాస్త దూరం నుండి అదితి, యామిని ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు అదితి యామినితో, మమ్మీ అక్కడ కేవలం అహల్య, గౌతమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. డాక్టర్ అయ్యుండి నేను అక్కడికి వెళ్ళకపోతే గౌతమ్ నా గురించి బ్యాడ్గా అనుకుంటాడేమో అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రోగాన్ని నువ్వు కూడా అంటించుకుంటావా అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇక దాంతో అదితి, మమ్మీ ఏం కాదులే, నేను యాంటీబయాటిక్స్ వేసుకొని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కడుపుతో ఉన్నా కూడా అహల్య శ్రావ్యకు సేవలు చేస్తూ ఉండడంతో గౌతమ్ తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మరి రోజు రోజుకి గౌతమ్ అహల్యల బంధం అయితే మరింత బలపడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.